నమస్కారం. సంక్రాంతి పండుగ స్పెషల్‌గా నేనైతే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసమైతే ఇక్కడ 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి. 2 డేస్ బ్యాక్‌ది అనమాట. ఈరోజు పెడుతున్నాను. ఈ 3 గ్లాసుల బియ్యం తీసుకొని ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటర్ అనేది పోసి పెట్టుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం ఎంత చెరిగినా కానీ కొంచెం దుమ్మనేది ఉంటుంది కదా, కాబట్టి బాగా పిసికి కడిగేసుకోవాలి. తర్వాత వీటికైతే సన్న బియ్యం కంటే రేషన్ బియ్యమే దోశలకు కానీ ఈ బియ్యమే బాగుంటాయి. కాబట్టి ఇలాగా బాగా 4, 5 సార్లు పిసికి కడిగేసుకొని వాటర్ అనేది వంపేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టుకోవాలి. వాటర్ పోసి పెట్టిన తర్వాత 6 గంటల తర్వాత మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసిన తర్వాత మరొక 6 గంటలు నానితే సరిపోతుంది. మళ్ళీ 6 గంటల తర్వాత వాటర్ అనేది తీసేసి 2 సార్లు శుభ్రంగా కడిగి ఆరబోసుకోవడమే. ఇలా చేస్తేనే ఇది బాగుంటుంది. ఇంకా నేనైతే ఎప్పుడు అరిసెలు అయితే చేయలేదు. మామూలుగా పొడిపిండితో అయితే చేసుకున్నాను. మేము గారెలు అంటాం వాటిని. దీవాళికి అయితే చేసుకుంటాము. కాకపోతే అరిసెలు ఫస్ట్ టైము యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. కాకపోతే చేసిన తర్వాత పర్ఫెక్ట్గానే వచ్చాయి నాకైతే. ఇప్పుడు బియ్యం అయితే 2 సార్లు వాటర్ అనేది పోసి నానబెట్టాను కదా. ఇప్పుడు పొడి బుట్ట తీసుకొని ఆ బట్ట మీద కాటన్ క్లాత్ అనమాట ఇది, దాని మీద పోసి పెట్టుకోవాలి. ఇలా పోసి పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు ఆడితే సరిపోతుంది. మరి డ్రైగా అవ్వకూడదు. కొంచెం వెట్టు తగలాలి చేతికి. ఇలా అంటే అలా వెట్టు తగిలితేనే పిండి అనేది మంచిగా వస్తుంది. మరి డ్రై అయిపోతే అరిసెలు అనేవి చాలా గట్టిగా వస్తాయి అన్నమాట. కాబట్టి నేను ఇంకా 20 నిమిషాలు అయిపోయింది కదా, బియ్యాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. మామూలుగా అయితే ఎక్కువ వేస్తే కనుక అది పిండి ఆడదు, కాబట్టి మామూలుగా వేసుకొని మిక్సీ వేసుకోవాలి. పిండిలాగా వేసుకున్న తర్వాత దీన్ని జల్లెడ పట్టుకోవాలి. లేకపోతే రవ్వ రవ్వ ఉంటే కూడా మనం పాకం పట్టేటప్పుడు ఏమవుతుందంటే ఆ పాకం ఈ రవ్వ రవ్వ ఉన్నది చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట చేసిన తర్వాత, అరిసెలు ఆరిన తర్వాత. కాబట్టి పిండి అనేది ఇలా జల్లించుకోవాలి. మిగతా నూక మళ్ళీ జార్లో వేసి మిగతా బియ్యంతో పాటు మళ్ళీ దాన్ని కూడా ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకుంటేనే ఇంకా బాగుంటుంది. మొత్తం పిండి అయితే ఇలా జల్లెడ పట్టి పెట్టేసుకున్నాను కదా నేనైతే. ఇంకా దీని మీద ఒక తడిగుడ్డ అనేది ఇలా కప్పేసుకుందాం, లేకపోతే పిండి అనేది పొడి పొడిగా అయిపోయి ఆరిపోతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని 3 గ్లాసుల బియ్యంకి అయితే నేను మామూలుగా 3/4 కేజీ అయి ఉండొచ్చు, 1/2 కేజీ తర్వాత కొంచెం ఎక్కువ బెల్లం వేసాను. ముందుగా ఒక చిన్న గ్లాసు వాటర్ అనేది గిన్నెలో వేస్తే అవి మసులుతుంటాయి కదా. అప్పుడు మనం బెల్లాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం కూడా ఇందులో వేసి కరిగించుకోవాలి. తొందరగానే కరిగిపోతుంది, పాకం అనేది తొందరగానే రెడీ అవుతుంది. ఇలా పాకం రెడీ అయిందో లేదో చూసుకోవాలంటే వాటర్లో కొంచెం ఇలా వేసి చూసుకోవాలి. నాకైతే ఇంకా రెడీ కాలేదు పాకం అనేది, కొంచెం టైం అనేది పడుతుంది. నీళ్ళల్లో వేస్తే కనుక అది ఉండకడితే అప్పుడు కరెక్ట్ పాకం అయినట్టు అనమాట. లేకపోతే బాగా లూజ్ అయిపోతుంది కదా. ఇలా ఉండకట్టాలి. ఇంకా నాకు కట్టలేదు, ఇంకొక నిమిషం పెట్టేస్తే కనుక కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పాకం పట్టిన తర్వాత పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ అయితే కనుక 2 మనుషులు ఉంటేనే సరిపోతుంది. నాకు ఇక్కడ క్వాంటిటీ తక్కువే కాబట్టి నేనే వేసి ఇలా కలిపేసుకున్నాను. వెంటనే కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది పాకం కాబట్టి ఆ పిండి అనేది అడుగున అంటుకపోతుంది, మాడు వాసన వస్తుంది. అలా కాకుండా తొందరగా వేసి కలిపేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒకవేళ పలసగా ఉందనుకుంటే మళ్ళీ పిండి అస్సలు వేయొద్దండి. ఇది ఆరిన తర్వాత గట్టిగా అవుతుంది. అంటే ఒక్కోసారి ఏం చేస్తామంటే అయ్యో పలసగా అయింది కదా అని పిండి వేస్తే అస్సలు బాగోదు. కొంచెం ఒక అరగంట ఆరితే కనుక ఇక ఇలా చూడండి గట్టిగా అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక కవర్ తీసుకొని ఆల్రెడీ బాండీలో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇలా అప్పల్లాగా ఒత్తి వేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నువ్వులు కూడా వేసి ఒత్తుకోవచ్చు. ఇంకా నేనైతే మామూలుగా ఒట్టిగా చేసిన అనమాట. వేసిన తర్వాత వీటికి ఆయిల్ అయితే చాలా గుంజుతుంది. 2 వైపులా ఇలా మరలేసుకొని కొంచెం మంచిగా ఫ్రై అవ్వగానే తీసి ఒక ప్లేట్లో లేదా వేసుకోవాలి. ప్లేట్లో వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా వడిపేసుకోవాలి. ఇలా వడిపేసుకుంటేనే బాగుంటుంది. అంటే పప్పు కవ్వంతో కానీ లేదంటే ఇంకో జాలిగంట పెట్టి ఇలా ఒత్తేసుకుంటే ఆయిల్ అనేది పడిపోతుంది. ఇలా చేసినా కానీ నాకు కరెక్ట్గా ఆయిల్ పడలేదనిపించింది. కాబట్టి నెక్స్ట్ నుంచి అయితే నేను ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో వేసి
బాగా ఈ జలిగంటతోనే ఒత్తేసాను అనమాట. ఆయిల్ అంతా వెళ్ళిపోయింది. అప్పుడు బాగా వచ్చాయన్నమాట. ఇంక అంతే, మొత్తం పిండిని ఇదే ప్రాసెస్లో చేసేసుకోవడమే. అరిసెలు అయితే నాకు సూపర్ టేస్టీగా వచ్చాయి. తింటే కూడా చాలా టేస్ట్ అనిపించింది. ఫస్ట్ టైం చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మెత్తగా కూడా వచ్చినాయి అన్నమాట. ఇంకా అంతేనండి, ఇదే ప్రాసెస్లో చేసుకోవటమే. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యితో చేసుకుంటారు. నాకైతే నెయ్యి అంటే ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలాగ మామూలుగా ఆయిల్లోనే వేసి చేసిన అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే చూడండి ఎట్లా ఉడిపేస్తాను మొత్తము. ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా ఒత్తేసుకుంటే వెంటనే మొత్తం ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ అరిసెలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అరిసెలు అయితే చాలా సూపర్ టేస్టీగా వచ్చాయి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.